హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు చేనుకి వెళ్తున్నామండి. చేలో పత్తి తీస్తున్నాం, కూలోళ్ళు వస్తున్నారు. అందుకే అన్నం కూర రెండు చేస్తున్నాను. అన్నం కూడా అందరికి కలిపి ఒకేసారి వండేస్తున్నానండి. రోజు అయితే మా అబ్బాయికి ఒక్కడికే వండుతాను, తర్వాత మేము తినపోయేటప్పుడు వండుకుంటాము. ఇప్పుడు చేనుకి వెళ్తున్నా కదా, ఇంకా అందరికీ కలిపి ఒకేసారి వండుతున్నాను. కూర తోటకూర పులుసు కూర చేస్తున్నానండి. తోటకూరను పాలకూర రెండు కలిపి పులుసు కూర చేస్తున్నా. టిఫిన్ ఏమో గుంట పునుగులు పోద్దాం అనుకుంటున్నా. నిన్న గుంట పునుగులు పోయంగా కొంచెం పిండి ఉందండి. ఇంకా ఆ పిండి గుంట పునుగులు పోద్దాంలే, మా అబ్బాయి కన్నా వాళ్ళ నాన్నకి ఇద్దరికి వస్తాయి, నేను అన్నం తిని చేనుకి వెళ్ళొచ్చులే అని ఇంకా టిఫిన్ గుంట పునుగులు చేద్దాం అనుకుంటున్నా. ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా ఉదయం వేడి నీళ్ళు తాగడం మాత్రం మానుకోమండి. ఇంక ఇలా వంట చేసుకుంటానే పొయ్యి దగ్గర నుంచొని వేడి నీళ్ళు తాగుతున్నా. రోజు అయితే కాసేపు ప్రశాంతంగా కూర్చొని వేడి నీళ్ళు తాగుతా, కానీ ఇంకా చేనుకి వెళ్తున్నా కదండి, కుదరదులే అని అన్నం కూర టిఫిన్ అవి చేస్తానే ఇంకా వేడి నీళ్ళు తాగుతున్నాను. వేడి నీళ్ళు తాగితే మన హెల్త్కి మంచిదండి, అందుకని ప్రతిరోజు వేడి నీళ్ళు తాగాల్సిందే. నేను 4-5 కేజీస్ వెయిట్ పెరిగానండి. నిన్న పత్తి టిక్కీలు కాటా వేస్తుంటే కాటా చూసుకున్నాను. 5 కేజీస్ 6 కేజీస్ వెయిట్ పెరిగాను. వెయిట్ తగ్గాలండి, వెయిట్ లాస్ వీడియోస్ చేయాలి. ఇంకా ఫుడ్ విషయంలో కంట్రోల్ చేయాలండి. కొంచెం ఆయిల్ ఫుడ్లు తగ్గించుకొని రైస్ తక్కువగా తినటం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం, ఇంక ఇవన్నీ చేయాలి. ఇంకా వెయిట్ పెరిగానంటే మాత్రం మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అందుకని ఇంకా వెయిట్ తగ్గాలి. 2-3 రోజులైతే పత్తి అయిపోయిద్దండి. ఇంకా పత్తి అయిపోయిన కాడి నుంచి వెయిట్ తగ్గే కార్యక్రమం పెట్టుకోవాలి. టిఫిన్ గుంట పునుగులు పోద్దామంటే మా ఆయన చేనుకి కూలోళ్ళు వస్తున్నారు, వాళ్ళకు కూడా టిఫిన్ పెట్టాలా అన్నారండి. ఇంకా అందుకని ఆ పిండిలోనే కొంచెం గోధుమ పిండి కలిపి పునుగులు వేస్తున్నాను. దోసల పిండిలోనే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి కొద్దిగా గోధుమ పిండి వేసి ఇంక ఇదిగోండి ఇలా పునుగుల్లాగా వేస్తున్నాను. గుంట పునుగులు వేస్తే ఇంక అందరికి సరిపోవులే అని ఇంక పునుగులు వేస్తున్నానండి. చేనికి వెళ్ళేటప్పుడు ఆయిల్తో చేసిన టిఫిన్ చేయనండి. ఇంకా కాకపోతే ఇప్పుడు అంటే ఇంకా వేరే టిఫిన్ చేయలేం కదా, వేరే పిండి కూడా ఏమి లేదండి. ఇంకా అందుకని తప్పనిసరి అయ్యి ఇంకా పునుగులు వేస్తున్నాను. మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాలి కదా, వాడికి ఆటో వచ్చిద్ది, లేట్ అయ్యిద్దిలే అని ఇంకా వాడికి టిఫిన్ పెడుతున్నానండి. పునుగులు పెట్టి అల్లపు చట్నీ వేసాను. ఇంకా పల్లీ చట్నీ ఏం చేయలేదండి, చేనికి వెళ్ళాలి కదా, లేట్ అయ్యిద్దిలే అని. చేనుకి వెళ్ళేటప్పుడు ఎక్కువ శాతం చట్నీలు ఇంకా అలాంటి పని పెట్టుకోనండి. ఏదో ఒక పని తగ్గించుకుంటాను. అన్నీ చేసుకొని వెళ్ళాలంటే కుదరదు కదా. చట్నీ ఒకసారి మరింత వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. మా వాడైతే గొడవ చేస్తాడు, అందుకని వాడి కోసమైనా కొంచెం చట్నీ ఉంచి వేస్తాను. మేమైతే ఏదైనా వేసుకొని తింటాం. ఇలా అల్లపు చట్నీ చేసి పెట్టుకోండి. మనకి ఇలాంటి టైంలో చట్నీ చేయటం అవన్నీ కుదరదు కదండి. అలాంటప్పుడు ఇంక ఇలా అల్లపు చట్నీ వేసుకొని తినొచ్చు. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత 9 గంటలకల్లా చేనుకు వచ్చామండి. చేలో పత్తి తీస్తున్నాం. పత్తి కూలోళ్ళు వచ్చారు, 15 మంది కూలోళ్ళు వచ్చారు. చెట్లు బాగా హైట్ పెరిగినాయండి, కనిపించట్లేదు ఎవరు. ఒక్కొక్కళ్ళని వీడియో తీస్తున్నాను. అందరిని కలిపి ఒకేసారి వీడియో తీద్దామంటే అసలు కనిపించట్లేదండి. చెట్లన్నీ బాగా హైట్ పెరిగిపోయి చాలా ఎత్తుగా ఉన్నాయి. అందుకే ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నాను. పత్తి తీసేటప్పుడు అందరూ చొక్కాలు వేసుకుంటారండి. ఎండ బాగా కాస్తుంది కదా, ఎండకి బాగా ఇబ్బందిగా ఉంటుందిలే అని ఇంకా అందరూ చొక్కాలు వేసుకుంటారండి. ఇప్పుడైతే అందరూ చీరలు పాడైపోతాయని పాత చీరలు లంగాలుగా కుట్టించుకొని కట్టుకుంటున్నారు. కొంతమంది పిల్లల పంజాబ్ డ్రెస్ ప్యాంట్లు ఉంటాయి కదండి, అవి వేసుకుంటున్నారు. మళ్ళీ ఈ పనులన్నీ చేసి ఆ బట్టల నిండా మురికి పూసుకొని ఇంటికి వచ్చి ఉతుక్కోవాలంటే కష్టంగా ఉండిద్ది కదండి. ఈ డ్రెస్సులు అనుకోండి 2-3 రోజులకు ఒకసారి ఉతుక్కుంటారు. కొంతమంది అయితే చేతులకు పత్తి గుల్లలు గుచ్చుకుంటాయని చేతికి బ్లౌజులు కూడా వేసుకున్నారండి. ఈ గుల్లలు గుచ్చుకొని ఏర్లుకున్న ఈ తోలంతా లేసిద్దండి. అవి అన్నం తినేటప్పుడు కొంచెం కారం ఏమన్నా తగిలినా చాలా మంటగా ఉంటాయి. అందుకని కొంతమంది బ్లౌజులు వేసుకొని తీస్తున్నారు. ఇప్పుడు అంతగా గుచ్చుకోవు, కానీ లాస్ట్ పత్తి అప్పుడైతే మాత్రం అప్పుడు ఆకు అనేది అసలు ఉండదు కదండి, అన్నీ గుల్లలే ఉంటాయి. అసలు చేతులకు గుచ్చుకొని రక్తం కూడా వచ్చిద్దండి, అలా గుచ్చుకుంటాయి. అందుకని ఇప్పుడు కొంతమంది బ్లౌజులు వేసుకుంటున్నారు. పనిలో కూడా అందరూ కొత్త కొత్త ఐడియాలు కనుక్కుంటున్నారండి. ఈ సంవత్సరం పత్తి చేలు బాగానే ఉన్నాయండి. పత్తి కూడా బాగానే ఉంది, పుచ్చు పత్తి ఏం రాలేదు. పత్తి చేలు బాగానే ఉన్నాయి, కాకపోతే నీళ్లు లేవు కదండి, కొంచెం మిరవదోటలకే ఇబ్బందిగా ఉంది. పత్తి మాది బాగానే ఉందండి. 3 ఎకరాల పత్తి వేసామండి. ఇప్పుడే ఫస్ట్ టైం పత్తి తీస్తున్నాము. ఎకరానికి 4-5 క్వింటాల కాడికి పత్తి వచ్చిద్ది. పర్వాలేదు, పత్తి బాగానే ఉంది.
అప్పుడప్పుడు మబ్బులు పడుతున్నాయండి, వర్షం పడిద్దేమోనని భయపడి ఇంకా వెంటనే తీపిచ్చేస్తున్నాం. ఇంకా పత్తి అంతా తీసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చామండి. టిక్కీలన్నీ ఇంటికి తీసుకొచ్చి పత్తి అంతా ఇంట్లోనే వేసుకుంటామండి. ఇలా బయట వరండా ఉండిద్ది కదండి, ఇంకా ఆ వరండాలో పత్తి వేస్తాము. పత్తి వేసేటప్పుడు గోడలకి ఏమన్నా అడ్డం పెట్టమంటే ఇంకా వెంటనే అమ్మేస్తాంలే, అడ్డం పెట్టాల్సిన అవసరం లేదులే, పత్తి అంతా తీయటం అయిపోయిన తర్వాత అమ్మేస్తానన్నాడండి. ఇంకా అందుకని ఏమీ అడ్డం పెట్టలేదు. పత్తి ఎక్కువ రోజులు ఉంచామనుకోండి అంతా ఆవిరి వచ్చినట్టుండి గోడలన్నీ పాడైపోతాయండి, కింద బండ్లు కూడా పాడైపోతాయి. పత్తి వేసేటప్పుడు మనం ఏమన్నా వేసుకున్నాం అనుకోండి, పట్ట కానీ ఏమన్నా వేసి పత్తి వేసుకుంటే ఇంకా పాడైపోకుండా ఉంటాయి. నేను కూడా పత్తి టిక్కీలోంచి పత్తి తీసేస్తున్నానండి. మా ఆయన ఇప్పుడు దాకా కాచాడు, ఇంకా బయటికి వెళ్తే నేను తీస్తున్నాను. గోతాల్లోంచి మనం కొంచెం కొంచెం తీసేస్తే ఇంకా తర్వాత మా ఆయన గోతం అంతా కార్చేస్తాడండి. గోతం మొత్తం ఒకేసారి కార్చాలంటే కొంచెం కష్టంగా ఉండిద్ది కదా, అందుకని గోతంలోంచి కొంచెం కొంచెం తీసేస్తాను. గోతాలన్నీ కార్చేసామండి. పత్తి ఇదిగోండి ఇలా మండిలాగా వేసాము. పత్తి వేసుకోవడానికి బయట వరండాలో ఇలా ఓపెన్గా ప్లేస్ ఉండాలండి. అందుకనే పల్లెటూరులో ఎక్కువ శాతం బెడ్రూమ్లు కట్టుకోరు. ఇప్పుడిప్పుడే బెడ్రూమ్లు అలా కట్టుకుంటున్నారు, కానీ అంతకుముందైతే ఇలా పత్తి వేసుకోవడానికి ఇబ్బంది అయిద్దని బెడ్రూమ్లు కట్టుకోరండి. వచ్చిన పంటని సపరేట్గా వేసుకోవడానికి ఇంకా వేరేగా ఏమైనా కట్టుకోవడానికి అంత డబ్బులు అంత బడ్జెట్ ఉండదు కదండి మన దగ్గర, అందుకనే మేము ఇంట్లోనే వేసుకుంటాం. పత్తి అంతా ఒకవైపుకి వేసామండి. ఇదిగోండి ఇంకా మేము ఇంట్లోకి వెళ్ళటానికి నడవటానికి ఇలా దారిలాగా ఉంచుకున్నాము. బయట వరండాలో మంచాలు ఉంటాయి కదండి మాకు, ఆ మంచాలను ఇదిగోండి ఇలా నిలబెట్టుకున్నాను. ఇంట్లో పత్తి వేసుకున్నా పంట ఏదైనా వేసుకున్నా కూడా ఇంటిని నీట్గా ఉంచుకోవచ్చండి. ఉన్నంతలోనే నీట్గా సర్దుకోవచ్చు. ఇదిగోండి మంచాలు ఇటువైపుకి నిలబెట్టాను, ఇంకా నడవటానికి చక్కగా దారి ఉంది. పత్తిని కూడా నీట్గా వేసామండి. ఎవరన్నా ఇంటికి వచ్చినా ఇంట్లో పత్తేసుకున్నా కూడా ఇల్లు అనేది చూడటానికి రోతగా లేకుండా ఉండిద్దండి. అటువైపున గూట్లో చెప్పులు అవి పెట్టుకుంటాం కదండి, ఇంకా రేపు పత్తేసుకుంటాం కదా అదంతా నిండిపోయిద్ది. ఇంక ఇటు గూట్లో అవి కూడా పెట్టేసుకుంటాను. వేరే ఏమన్నా ఉంటే గొడుగు అవి ఉండే కదండి, అవి అయితే ఇంట్లో బల్ల మీద పెడతాను. ఇంకా చెప్పులు ఇంట్లో పెట్టకూడదు కదండి, వాటిని బయట ఇలా గూట్లో పెట్టుకుంటాను. ఇంట్లో పత్తేసుకున్నా కూడా చూడండి ఇల్లు అనేది రోతగా లేకుండా నీట్గా ఉంది. మంచాలు వరండాలో అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి పెడతాం కదండి, ఇప్పుడు పత్తేసాం కదా ఇలా నిలబెట్టుకున్నాను. ఉన్న ప్లేస్లోనే మనం అడ్జస్ట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.